వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమెరికా చికాగో నగరంలో కార్మికులపై పోలీసులు తుపాకుల తూటాలతో కాల్చి చంపివేశారన్నారు. ఆ రక్తపు మడుగుల్లో నుంచి తీసిన జెండే ఎర్ర జెండా అని చిన్న చింతకుంట మండల కేంద్రంలో టీఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి యాదగిరి అన్నారు. అంతకుముందు పట్టణ పురవీధుల్లో శ్లోకాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి ప్రధాన బస్టాండ్ కూడలిలో జెండా ఆవిష్కరణ చేసి మీడియా ముందు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చి ఏప్రిల్ 1 నుంచి ఈ దేశంలో అమలుకు పూనుకున్నది అన్నారు. గతంలో ఉన్న పాత పద్ధతిని పునరుద్ధరించాలని అన్నారు. మేడే స్ఫూర్తితో కార్మిక పోరాటం చేస్తామని అన్నారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్మికుల వేతనాలు పెంచాలి, పెంచాలి, బీడీ కార్మికుల వేతనాలు పెంచాలి. జిందాబాద్ టీఎఫ్టీయూ, జిందాబాద్ జిందాబాద్ టీఎఫ్టీయూ, జిందాబాద్. కొన్ని కోట్లు బాకీ పడితే ఆ బాకీలను మోడీ గారు చెల్లించి అతన్ని ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతులుగా తీర్చిదిద్దిన ఘనత మోడీ ప్రభుత్వానికి ఉందని మేము తెలియజేస్తున్నాం. అయితే అట్లాగే వాళ్ళ కార్పొరేట్లకు ఎట్లయితే చేస్తున్నావో అట్లాగే ఈ కార్మికులకు కూడా చేయాలని కోరుతా ఉన్నాం. టీఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఈరోజు మేడే అంటే కార్మికుల దినం, కార్మికులకు హక్కులు కలిగిన దినం కాబట్టి కార్మికులను మేము బాగు చేస్తామని చెప్పి ప్రజాప్రతినిధులు కార్మికుల ముందుకు వచ్చి వాళ్ళ ఓట్లు ఆడుకొని వాళ్ళ ఓట్లు వేసుకున్న తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. కానీ కార్మికుల బతుకు ఏడ ఉందో ఆనే ఉంది. కార్మికులను ఎక్కడా కూడా బాగు చేసిన పరిస్థితి లేదు. కార్మికుల హక్కులకు భంగం కలిగించే విధంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. కార్మికుల హక్కులను కూడా మొత్తం వేడుకలు జరుపుతున్నారు. అట్లాగే ఈ చింతకుంట మండలం కానీ మహబూబ్నగర్ జిల్లా కానీ అందరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలుపుతూ, మేడే అంటే గతంలో మేడే గురించి ఎవరికి తెలియదు. ఒక 140 సంవత్సరాల కిందట కార్మికులు ఎలాంటి హక్కులు లేకుండే వాళ్ళందరూ జంతువులను ఎంత హీనంగా చూస్తుండ్రో మనుషులను, కార్మికులను కూడా అలాంటి హీనం చూసే యజమానులు ఉంది. అయితే ఆ ఫ్యాక్టరీలో పనిచేయడానికి పోతే వాళ్ళు నసుకుల 4 గంటలకు పోయి మళ్ళీ రాత్రి ఏదో 10 గంటలకో 12 గంటలకో వచ్చి ఇంట్లో ఉంటుండ్రి. అట్లాంటిది ఏమైంది, ఒకరోజు ఓ కార్మికునికి జ్వరం వచ్చి ఓ ఇంట్లో ఉంటే ఆ కార్మికుడు పండుకొని ఉంటే ఆ కార్మికుడు పిల్లాడు ఉన్నాడు. అప్పటికే ఆ పిల్లవానికి దాదాపుగా 7-8 సంవత్సరాలు. ఆ బాబు ఎప్పుడూ తండ్రి రాకముందు పండుకొని తండ్రి పోయిన తర్వాత మేలుకుండేటోడు. తండ్రిని ఎప్పుడు కూడా అన్ని సంవత్సరాలుగా తండ్రి ముఖం ఏనాడు చూసినోడు కాదు. కాబట్టి ఆ రోజు ఇంట్లో ఆయన వండుకొని జ్వరం వచ్చి పండుకొని ఉంటే కొడుకు లేచి తల్లేమో తల్లిజమలు దొమ్ముతుంటే కొడుకు లేచి చూసి మన ఇంట్లో ఎవరు ఉండరని తల్లితోని పోయి అమ్మ ఎవరు మన ఇంట్లో వచ్చి కొత్తలు వండుకున్నారు అంటే తల్లి ఉండి అరే ఎవరో కాదరా నాయన మీ నాయన అని చెప్తే మా నాయననా అని అప్పుడు అట్లా అనుకుంటే ఆ తండ్రి ఆ మాటలు విని అయ్యా ఈ మన బతుకులకు సంబంధించి పిల్లలతోన గడపనికే లేదు, భార్య సంసారానికి నడపనికే లేదు. కాబట్టి ఈ ఒక్కరోజు అంటే 24 గంటలు, ఆ 24 గంటల్ని 3 భాగాలుగా విభజించి 8 గంటలు మేము పని చేస్తాము, మిగతా 8 గంటలు మా పిల్లలతో ఉంటాం, 8 గంటలు మేము నిద్రపోతాం. కాబట్టి ఈ విధంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తే అక్కడున్న పాపిస్టు ప్రభుత్వం ఆ కార్మికులను కాల్చి చంపితే మిగతా కార్మికులందరూ వాళ్ళ అంగులు ఇచ్చేసి ఆ రక్తం ఏరులై పారుతుంటే ఆ రక్తాన్ని ఆ అంగులకు అద్దుకొని ఇదే మా ఎర్ర జెండా అని చెప్పి ఆ రోజు ఎత్తి ఆ రోజు పోరాటం చేయడం వల్ల 140 సంవత్సరాల కిందట పోరాటం చేస్తే కార్మికులకు 8 గంటల పని దినమని మిగతా ఈఎఫ్, ఈఎస్ఐ అన్నీ ఏర్పడ్డాయి. కాబట్టి ఆ రోజుల్లో అవి ఏర్పడ్డాయి. కానీ ఈరోజు ఉన్న ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయి కనుక ప్రభుత్వాలు వెంటనే ఆలోచన చేసి కార్మికుల
హక్కులను ఏ విధంగా ఉండినో ఆ విధంగా